హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ తెలుగు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చూద్దాము. అది బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీడబ్ల్యూ నుండి. సో మనకు రెసిస్టెన్స్ వచ్చేసి సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్, 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం సిరీస్ కనెక్షన్ గురించి చూద్దాం. సో మనకు ఏముంటున్నాడంటే ఒక 4 ఓం రెసిస్టెన్స్, 6 ఓం రెసిస్టెన్స్ అండ్ 8 ఓం రెసిస్టెన్స్. అవి ఎలా ఉన్నాయంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో వాటికి ఒక 36 వోల్టేజ్ డీసీ సప్లై అనేది ఇస్తాం. సో మనకు ఆ టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఆ టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్, ఇప్పుడు ఆ సర్క్యూట్ అనేది ఉంది కదా. సో మనం ఫిగర్ అనేది డ్రా చేద్దాం. సో ఫిగర్ డ్రా చేసుకుంటూ 1 by 1 కాన్సెప్ట్ని క్లియర్ చేద్దాం. సో మనకు ఏమున్నాయి, 3 రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 1, R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్ అండ్ R3 రెసిస్టెన్స్. సో R1, R2 అండ్ R3 ఇవి ఏ కనెక్షన్లో ఉన్నాయంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్కి డిఫరెన్స్ అనేది మనకు ఎలా తెలియాలంటే అది నేను ఎప్పుడు చెప్తా. సో ఇది ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్ ఎలా ఉంది, క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది. సో దీంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ టెర్మినల్, దీన్నేమో పాజిటివ్ టెర్మినల్ అండ్ ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్. వీటి యొక్క రేటింగ్స్ అనేది ఇచ్చాడు, ఎంత 4, 6, 8. సో 4 ఓం, 6 ఓం అండ్ 8 ఓం. సో మనకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే కరెంట్ అనేది ఇలానే ఎందుకు ఫ్లో అవ్వాలి అండ్ ఇలా రెసిస్టెన్స్లో పాజిటివ్ టెర్మినల్లోనే ఎందుకు ఎంటర్ అవుతుంది అండ్ నెగిటివ్ నుండే అవుట్పుట్ ఎందుకు వెళ్తుందంటే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో మనకు ఇదేమో బ్యాటరీ టెర్మినల్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఒక బ్యాటరీ. సో ఇప్పుడు బ్యాటరీలో దీన్ని చూడండి. ఇప్పుడు ఇదే ఇక్కడ ఎంత ఉంది, నెగిటివ్ టెర్మినల్ అండ్ ఇది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్. సో ఇప్పుడు ఇది ఒక బ్యాటరీ అన్నప్పుడు దీని టెర్మినల్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ టు పాజిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ నుండి పాజిటివ్కి ఇలా ఫ్లో అవుతుందో ఇదేమో బ్యాటరీ, అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్, ఇప్పుడు రెసిస్టెన్స్ని సపరేట్గా చూద్దాం. సో ఇదేమో రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్ను ఎంటర్ అయ్యి నెగిటివ్లో లీవ్ అవుతుంది అనమాట. అలా ఎందుకు జరుగుతుందంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో కరెంట్ని అపోజ్ చేస్తుంది, అంటే కరెంట్ వాల్యూని డిక్రీజ్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ నుండి నెగిటివ్ అంటే కరెంట్ అంటే వోల్టేజ్ ఏమైంది, ఫాల్ అయింది, డిక్రీజ్ అయింది అనమాట. అదే ఇప్పుడు బ్యాటరీ కేసులో చూడండి. సో నెగిటివ్ టు పాజిటివ్ అంటే వోల్టేజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే మనకు బ్యాటరీ వచ్చేసి నెగిటివ్ టు పాజిటివ్ ఫ్లో అవుతుంది అండ్ రెసిస్టెన్స్లో పాజిటివ్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడన్నా రెసిస్టెన్స్లో పాజిటివ్లో కరెంట్ ఫ్లో అయ్యి నెగిటివ్లో అవుతుంది, ఎందుకంటే అది బేసిక్ నేచర్ కదా. అదే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్కి ఇలా నెగిటివ్లో కరెంట్ అయ్యి ఎంటర్ అయ్యి పాజిటివ్లో వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అనుకోండి, అది పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే రెసిస్టెన్స్ నేచర్ని అది అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే అది బ్యాటరీ కాదు కదా. రెసిస్టెన్స్ అనేది పవర్ డెసిపేషన్, అది పవర్ని డెసిపేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్లో పవర్ అనేది డెసిపేషన్ అవుతుంది. అదే ఇప్పుడు బ్యాటరీ అనుకోండి, బ్యాటరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ విధంగా నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది ఎలా అవుతుందంటే, సో ఇది ఒక కండక్టర్ అనుకోండి. సో ప్రతి ఒక్క కండక్టర్కి సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ కండక్టర్ వల్లనే ఈ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇదేమో బ్యాటరీ. సో ఇప్పుడు బ్యాటరీ నుండి ఈ కండక్టర్ అనేది ఫ్లో అయ్యి ఈ విధంగా వెళ్తుంది. సో ఇప్పుడు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆ కండక్టర్ వల్లనే మనకు రెసిస్టెన్స్ అనేది అపియర్ అవుతుంది. సో ఇప్పుడు అసలు సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా ఎలా అర్థమవుతుందంటే, ఇదేమో సిరీస్ కనెక్షన్. సో కరెంట్ వచ్చేసి ఎక్కడ డివైడ్ అవ్వట్లేదు. సో సేమ్ అమౌంట్లో ఈ విధంగా కరెంట్ అనేది ఫ్లో అయ్యి ఇలా బ్యాక్లో వస్తుంది. సో దీన్నే సిరీస్ కనెక్షన్ చెప్తాం. సమ్టైమ్స్ ఎలా అవుతుందంటే, సో ఇదేమో ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది ఒక రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇలా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడేమో ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. సో ఇలా బ్యాటరీ ఉన్నప్పుడు
బ్యాటరీ యొక్క నేచర్ ఏంటి? సో ఇది బ్యాటరీ, సో నెగిటివ్ టు పాజిటివ్, సో ఇదేమో నెగిటివ్ పాజిటివ్, ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఫ్లో అయిన కరెంటు ఈ పాయింట్ నుండి ఇలా 2 వేస్లో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండక్టర్ అనేది ఇలా ఒకటి ఉందనుకోండి, ఇటు ఒక కండక్టర్ అండ్ ఇటు ఒక కండక్టర్ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కరెంట్ వచ్చేసి ఇలా 2 వేస్లో డివైడ్ అవుతుంది. సో 1 వే అండ్ 2 వే. సో ఎప్పుడైతే ఇలా కరెంట్లో మీకు డివిజన్ అంటే డివైడ్ అయినట్టు కనబడుతుందో, సో అప్పుడు దాన్ని ప్యారలల్ కనెక్షన్ అని చెప్తాం. సో దాన్నే ప్యారలల్ కనెక్షన్ అని చెప్తాం. అండ్ ఇప్పుడు ఈ ఫిగర్లో చూడండి, కరెంట్ అనేది ఎక్కడ డివైడ్ అవ్వట్లేదు. సో దట్స్ వై మనం దీన్ని ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అని చెప్తాం. సో మీకు ఎగ్జామ్లో అడుగుతాడు. సో ప్యారలల్ కనెక్షన్లో ఏముంటుందంటే, ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది త్రూ అవుట్ ద నెట్వర్క్. అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో ఇక్కడ అంతే వోల్టేజ్ ఉంటుంది. సో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. అదే సిరీస్ కేసులో అయితే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ ఎంత ఫ్లో అవుతుందో కరెంటు, ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో ఇదేమో బేసిక్ నేచర్ ఆఫ్ డయాగ్రామ్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో వద్దాం. సో మన క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టోటల్ రెసిస్టెన్స్, సో సిరీస్లో మనకు తెలుసు, సిరీస్లో రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఆ సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3, సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్. అదే ప్యారలల్ కేసులో ఏమవుతుందంటే 1/R1, అంటే రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అదే 1/R1 ప్లస్ 1/R2. సో అది ప్యారలల్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు సిరీస్లో చూద్దాం. సో R1 రెసిస్టెన్స్ 4 ohms ప్లస్ 6 ohm ప్లస్ 8 ohm. ఇదేమో టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 10, 18 ohms అనేది రెసిస్టెన్స్, టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఇప్పుడు ఈ కరెంట్ ఈ సర్క్యూట్లో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. మనకు టోటల్ రెసిస్టెన్స్ తెలుసు ఎంత, 18 ohms. అండ్ సప్లై వోల్టేజ్ ఎంత? 240 volts, 36 volts. 36 వోల్టేజ్ అనేది వచ్చిండు. సో మనం ఇప్పుడు కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టోటల్ కరెంట్ వచ్చేసి 36/18. సో 18 1 జా 18 2 జా. సో 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. సో 2 amperes ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ది సర్క్యూట్. అండ్ నెక్స్ట్ ఏమడుగుతానంటే ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ అయ్యింది. సో ఈచ్ రెసిస్టెన్స్, సో ప్రతి ఒక్క రెసిస్టెన్స్లో మనకు వోల్టేజ్ డ్రాప్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వోల్టేజ్ డ్రాప్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తుందంటే ద రెసిస్టెన్స్ నేచరే కదా వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది. అది అంటే ఇలా ఫ్లో అవుతున్న కరెంట్ని డ్రాప్ చేస్తుంది అండ్ వోల్టేజ్లో కూడా డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వోల్టేజ్ డ్రాప్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినామంటే వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. R1 అంటే ఈ R1 రెసిస్టెన్స్ వద్ద ఫైండ్ అవుట్ చేస్తే R1, R2 వద్ద అయితే R2, R3 అయితే R3. సో మనకు టోటల్ కరెంట్ వచ్చేసి ఎంత? 2 amperes ఇంటూ R1 4 ohm రెసిస్టెన్స్. సో అప్పుడు 8 volts అనేది వస్తుంది ఎక్కడ? R1 రెసిస్టెన్స్ వద్ద. సో ఇదేమో V1 వోల్టేజ్ డ్రాప్ ఎట్ 1 రెసిస్టెన్స్. ఇప్పుడు V2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో కరెంట్ వచ్చేసి సేమ్ 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో R2 6 ohms, అప్పుడు ఎంత? 12 volts అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు R3 2 amperes ఆఫ్ కరెంట్ 8, సో 16 volts అనేది ఫ్లో. ఇప్పుడు అన్నిటినీ యాడ్ చేయండి. మనకి ఏమడుగుతున్నానంటే టోటల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్. సో ఈ విధంగా ఈచ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాను. సో పవర్ డెసిపేషన్ ఇన్ ఈచ్ రెసిస్టర్. సో ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ ఉన్నది కాబట్టి పవర్ అనేది డెసిపేట్ అవుతుంది. ఆ పవర్ డెసిపేషన్ ఎలా ఉంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో మనకు రెసిస్టెన్స్లో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే మనకు ఆటోమేటిక్గా పవర్ అనేది డెసిపేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ పవర్ డెసిపేషన్ని మనకి ఇలా వచ్చిన ఆ రెసిస్టెన్స్ని యాడ్ చేయండి. సో 20, 26 ఇదేమో టోటల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ ఎంత? 36 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయను? పవర్ డెసిపేషన్ ఫైండ్ అవుట్. పవర్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఒక రెసిస్టెన్స్ వద్ద పవర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే I² ఇంటూ
R1 ఎందుకంటే మనం ఈ రెసిస్టెన్స్ వద్ద ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి I², I ఎంత ఇంటే 2 amperes ఆఫ్ కరెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 4 ohms. ఇప్పుడు 2² 4 ఇంటూ 4 16 watts అనేది ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పవర్ ఎట్ సెకండ్ రెసిస్టెన్స్. సో కరెంట్ వచ్చేసి సేమ్ ఉంటుంది అండ్ ఆ రెసిస్టెన్స్ వాల్యూ 6. సో ఇదేమో 4 ఉంటుంది. 4 6 24. అండ్ అలాగే పవర్ 3ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడేమో 8 ohms అనేది ఉంది. సో 2² ఇంటూ 8 2² 4 ఇంటూ 8 32 watts అనేది పవర్ డెసిపేషన్లో ఉంది. సో ఇప్పుడు మనకు టోటల్ పవర్ కావాలి. సో టోటల్ పవర్ అంటే ఇప్పుడు ఈ 16 watt 24 watts అండ్ 32 ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. అప్పుడు పవర్ ఎట్ టోటల్ డెసిపేషన్ అనేది ఉంది ఎంత 72 watts అనేది వస్తుంది. సో మనం ఈ టోటల్ని ఇలా యాడ్ చేయకుండా పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I. మనకు టోటల్ వోల్టేజ్ అనేది వచ్చింది. టోటల్ వోల్టేజ్ ఎంత 36. సో మనం టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఎంత 36. ఆ 36 ఇంటూ కరెంట్ వచ్చేసి 2 ఇలా వేసుకున్న 72 ఇలా వేసుకున్న ఒకటే ఆర్ ఈ టోటల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసుకున్న 72 అమౌంట్ ఆఫ్ వోల్ట్స్ అనేది వస్తుంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి పవర్ని డెసిపేట్ చేస్తుంది. సో మీకు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగవచ్చు. సో ఈ విధంగా మనం సర్క్యూట్ని సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.